ధనవంతుడు అనే పదానికి పర్యాయ పదం అతడు. సాఫ్ట్వేర్ సామ్రాజ్యానికి సృష్టికర్త. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 18 సంవత్సరాలు ప్రపంచ ధనవంతుల జాబితాలో మొదటి స్థానంలో నిలిచాడు. ఆయన ఒక రోజుకి 6,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినా తన ఆస్తి మొత్తం ఖర్చు అవడానికి 218 సంవత్సరాలు పడుతుంది. 5,76,000 కోట్ల రూపాయల ఆస్తితో ఇప్పటికీ ప్రపంచ సంపన్నులలో నెంబర్ 1గా ఉన్నాడు. ఆయనే మైక్రోసాఫ్ట్ కంపెనీ అధినేత బిల్ గేట్స్. అంతేకాదు, తనకున్న ఆస్తిలో 95% నిరుపేదలకు దానం చేసి మనసున్న కుబేరుడు అనిపించుకున్నాడు. అసలు కాలేజీ చదువుల మధ్యలోనే ఆపివేసిన ఒక కుర్రవాడు ప్రపంచంలోనే అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీని ఎలా నిర్మించాడు, తను అంత స్థాయికి ఎలా ఎదిగాడో మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. లెట్ us start our today's episode. బిల్ గేట్స్ 1955వ సంవత్సరం అక్టోబర్ 28న అమెరికాలోని సియార్టీ నగరంలో జన్మించాడు. చిన్నప్పటి నుండి లెక్కలు అన్నా కంప్యూటర్స్ అన్నా బిల్ గేట్స్కి చాలా ఇష్టం. తనకు 13 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఒక గేమ్కి ప్రోగ్రాం రాశాడు. హై స్కూల్లో చదువుతున్నప్పుడు ఆ స్కూల్ కంప్యూటర్స్ని హ్యాక్ చేసి స్కూల్లో ఏ క్లాస్ సెక్షన్లో అందమైన అమ్మాయి ఉండేవారో ఆ క్లాస్లోకి బిల్ గేట్స్ తన పేరుని మార్చుకునేవాడు. అలాగే అందమైన అమ్మాయిల పక్కన తన పేరు వచ్చేలా రూల్ నెంబర్స్ని కూడా మార్చేవాడు. బిల్ గేట్స్కి తన పై తరగతికి చెందిన పాల్ అలైన్తో స్నేహం కుదిరింది. పాల్ అలైన్కి కూడా కంప్యూటర్స్ అంటే పిచ్చి. ఇద్దరికీ కూడా ఖాళీ దొరికిన సమయం వల్ల కంప్యూటర్స్ మీదనే ఉపయోగించేవారు. కొన్ని సాఫ్ట్వేర్ ప్రోగ్రాంలను కూడా రాసేవారు. బిల్ గేట్స్ని లాయర్ చేయాలనేది బిల్ గేట్స్ యొక్క తల్లిదండ్రుల కోరిక. కానీ బిల్ గేట్స్కి కంప్యూటర్స్ అంటే బాగా ఇష్టం. ఇక తల్లిదండ్రుల కోరిక మేరకు హార్వర్డ్ యూనివర్సిటీలో చేరాడు. ఒకరోజు బిల్ గేట్స్ అనుకోకుండా పాపులర్ ఎలక్ట్రానిక్స్ అనే ఒక మ్యాగజైన్ని చూశాడు. దాని కవర్ పేజీ మీద RT8800 అనే ఒక కంప్యూటర్ గురించి ప్రతిబింబించడం జరిగింది. అయితే ఆ కంప్యూటర్ని రన్ చేయడానికి ఒక సాఫ్ట్వేర్ కోసం ఆ కంపెనీ ఎదురు చూస్తుందని బిల్ గేట్స్కి తెలిసింది. స్నేహితులు ఇద్దరికీ ఇదే చాలా మంచి సమయం అనిపించింది. ఆల్టైర్ కంపెనీని కలిసి ఆ సాఫ్ట్వేర్ని తాము ఇస్తామని చెప్పారు. దానికోసం ఇద్దరు కలిసి హార్వర్డ్ కంప్యూటర్ సిస్టంలో 2 నెలల పాటు రాత్రి పగలు కష్టపడి సాఫ్ట్వేర్ని తయారు చేశారు. అది ఆల్టైర్ కంప్యూటర్లో చాలా బాగా పనిచేసింది. అప్పట్లో కంప్యూటర్ ఇండస్ట్రీలు ఇది ఒక సంచలనం. ఇద్దరు స్నేహితులకి మంచి పేరు వచ్చింది. అప్పుడే ఇద్దరు కలిసి 1975వ సంవత్సరం మైక్రోసాఫ్ట్ అనే ఒక కంపెనీని స్టార్ట్ చేశారు. అప్పటికి బిల్ గేట్స్ వయసు కేవలం 19 సంవత్సరాలే. ఆ రోజుల్లో ఎక్కువగా కంప్యూటర్లను అమ్మే IBM కంపెనీ తాము విడుదల చేయబోయే పర్సనల్ కంప్యూటర్స్కు ఒక ఆపరేటింగ్ సిస్టమ్ కావాలని బిల్ గేట్స్ని కోరింది. దానికోసం బిల్ గేట్స్ అప్పటికే ఉన్నటువంటి ఒక OSని $50,000 కొని దానిని ఇంకా అభివృద్ధి చేసి MS-ఆపరేషన్ అనే పేరుతో IBMకి అందించాడు. ఇక అప్పటి నుండి మైక్రోసాఫ్ట్ వెనుతిరిగి చూడలేదు. కొన్ని రోజుల్లోనే మైక్రోసాఫ్ట్ $1 మిలియన్ కంపెనీగా మారింది. మైక్రోసాఫ్ట్ని అభివృద్ధి చేయడం కోసం హార్వర్డ్ యూనివర్సిటీ చదువు మధ్యలోనే ఆపివేశాడు బిల్ గేట్స్. కొంతకాలం తర్వాత 1986లో బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ విండోస్ని మార్కెట్లోకి తీసుకొని వచ్చారు. మైక్రోసాఫ్ట్ చరిత్రలోనే విండోస్ ఒక మైలురాయి. విండోస్ రూపకల్పనతో ఒక సాఫ్ట్వేర్ ప్రపంచాన్ని బిల్ గేట్స్ తన హస్తగతం చేసుకున్నారు. కంప్యూటర్లు, సర్వర్లు, ఇంటర్నెట్ ఇలా అన్నిటికీ మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులు తప్పనిసరిలా అయ్యేలా చేసే బిల్ గేట్స్ తనకు ఆ రంగంలో పోటీ లేకుండా చేసుకున్నాడు. బిల్ గేట్స్కి తనకు 30 సంవత్సరాలు వచ్చేసరికి బిలియనియర్ అవ్వాలనేదే కోరిక. కానీ తనకు 31 ఏళ్ల వయసు వచ్చేసరికి ఏకంగా బిలియనియర్ అయ్యాడు. అప్పట్లో 95% ఆపరేటింగ్ సిస్టమ్ మార్కెట్ మైక్రోసాఫ్ట్ చేతిలోనే ఉండేది. బిల్ గేట్స్ మార్కెట్లోకి మైక్రోసాఫ్ట్ తప్ప మరి ఏ ఆపరేషన్ సిస్టమ్ రాకుండా చేస్తున్నాడని చాలా కంపెనీలు కోర్టుకు వెళ్ళాయి. చాలా కాలం పాటు ఎన్నో కేసులు నడిచాయి. కానీ బిల్ గేట్స్ అస్సలు భయపడలేదు. కొత్తగా ఇంటర్నెట్ అనేవి అప్పుడే మార్కెట్లోకి వస్తున్న రోజులు అవి. ఆ సమయంలో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనే పేరుతో ఒక సెర్చ్ ఇంజిన్ని స్టార్ట్ చేశాడు. ఇలా ఎప్పటికప్పుడు ఒక కొత్త ఆలోచనలతో మైక్రోసాఫ్ట్కి పరుగులు పెట్టించాడు. 1994వ సంవత్సరంలో మైక్రోసాఫ్ట్లోనే పనిచేస్తున్న మెలిండా అనే ఆవిడని పెళ్లి చేసుకున్నాడు బిల్ గేట్స్.
క్రమంగా బిల్గేట్స్ సంపాదన పెరుగుతూ వచ్చింది. ఎంత అంటే గత 23 సంవత్సరాల్లో 18 సార్లు బిల్గేట్స్ ప్రపంచ ధనవంతుల్లో నెంబర్ 1 స్థానంలో నిలిచాడు. ఈ ఏడాది కూడా $88.8 బిలియన్లతో మొదటి స్థానంలో ఉన్నాడు. బిల్గేట్స్ జీవితంలో డబ్బు సంపాదించడం ఒక ఎత్తు అయితే ఆయన చేసే సేవా కార్యక్రమాలు మరో ఎత్తు. తన సంపదను ప్రపంచం మేలు కోసం ఖర్చు చేస్తేనే తన సంపాదనకు ఒక అర్థం ఉంటుందని భావించి బిల్ అండ్ మిలిండా గేట్స్ అండ్ ఫౌండేషన్ ఈ పేరు మీద ఒక ఫౌండేషన్ని స్టార్ట్ చేసి ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం, ఆరోగ్యం, విద్య అభివృద్ధికి, పేదరిక నిర్మూలనకి కృషి చేస్తున్నాడు. దీనికోసం తన ఆస్తిలో $28 బిలియన్ అంటే 1,28,000 కోట్ల రూపాయలకు పైగే ప్రజలకు దానం చేశారు. ఎన్నో దేశాలలో నిరుపేదల పిల్లలకి టీకాలు అందించి 50 లక్షల మంది పిల్లలకు పైగా ప్రాణాలను కాపాడాడు. ఎంతోమంది జీవితాలలో వెలుగును నింపాడు. 2035 నాటికి ఈ భూమి మీద ఒక పేద దేశం అనేది కూడా ఉండకూడదనేది బిల్గేట్స్ కోరిక. వారసత్వంగా వచ్చిన ఆస్తితో తమ పిల్లలు కష్టం పడకుండా హాయిగా గడపాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. కానీ బిల్గేట్స్ అలా కాదు. తమ పిల్లలు జీవితానికి సంబంధించిన అన్ని పాఠాలు స్వయంగా నేర్చుకోవాలి, పిల్లలు తమ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనే ఉద్దేశంతో ఆయనకి అన్ని లక్షల కోట్ల రూపాయలు ఆస్తి ఉన్నప్పటికీ తన పిల్లలకి ఒక్కొక్కరికి కేవలం $10 బిలియన్ల చెందేలా వారికి రాశాడు. మిగిలిన తన ఆస్తి అంతా బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్కి రాసేశారు. అంతేకాదు బిల్ గేట్స్ తన స్నేహితుడు మరియు ప్రపంచంలో 2వ ధనవంతుడైన వారన్ బఫెట్స్తో కలిసి ద గివింగ్ ప్లెడ్జ్ అనేది ఒక ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగా ప్రపంచంలో ధనికులందరినీ తన సంపదలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టాల్సిందిగా పిలుపునిచ్చాడు. దీంతో ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెన్బర్గ్, ఎలాన్ మస్క్, అలాగే మన దేశం నుండి అజిత్, కిరణ్ మజుందాషా ఇలా ప్రపంచవ్యాప్తంగా 171 మంది బిలియనీర్లు తన సంపదను దానం చేయడానికి ముందుకు వచ్చారు. ఇన్ని కోట్ల ఆస్తి ఉన్నప్పటికీ బిల్గేట్స్ ఎంతో సామాన్యంగా సరదాగా ఉంటాడు. ఆయన తన బిజినెస్ కార్పొరేటింగ్ మీటింగ్ల కన్నా పేద ప్రజలు, వాళ్ళ ఆరోగ్యం, విద్య, అభివృద్ధి ఈ పనుల్లోనే తను ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. ఒక $100 దానం చేసి మనంతటి వాడు లేడు అనుకున్న ఈ రోజుల్లో ఏమీ ఆశించకుండా లక్షల కోట్లను దానం చేయడం అంత సులభం కాదు. ఎక్కడో అమెరికాలో అద్దాల మేడలో ఉండే బిల్గేట్స్కి నైజీరియా, కెన్యా, హాంకాంగ్, సౌత్ ఆఫ్రికా అటువంటి పేద దేశాలలో ప్రజల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇలాంటి ఎంతోమంది పేద జీవితాల్లో వెలుగును తీసుకొచ్చారు మన బిల్గేట్స్. సో గైస్, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ, బాయ్.